మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు అత్యంత ఆనందోత్సాహాలతోటి ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి క్రిస్మస్ సందర్భంగా నిడదవోలు పట్టణంలో కూడా అత్యద్భుతంగా వేడుకల్ని నిర్వహిస్తున్నటువంటి రెవరెండ్ పాల్ గారికి, వారి సంఘ సభ్యులందరికీ, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకు, ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్పంచుకుంటున్నటువంటి నిడదవోలు పట్టణ ప్రథమ పౌరులు శ్రీ భూపతి ఆదినారాయణ గారు, అదేవిధంగా కౌన్సిలర్ శ్రీమతి లక్ష్మి గారు, పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు రంగా రమేష్ గారు, అదేవిధంగా పూర్వ ప్రముఖులు శ్రీ గోపి గారు, ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది నాయకులకి, అన్నిటికంటే మించి యేసు ప్రభువుని ఆరాధిస్తూ స్తుతిస్తూ క్రిస్మస్ వేడుకని అద్భుతంగా నిర్వహించుకుంటున్నటువంటి 50 మంది క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఒక 6 నెలల క్రితం నిడదవోలు నియోజకవర్గానికి వచ్చిన తర్వాత ఎన్నికల్లో మీ అందరి ఆదరాభిమానాలతోటి ఎమ్మెల్యేగా నెగ్గి అనంతరం మంత్రి అయిన తర్వాత జరుపుకుంటున్నటువంటి మొట్టమొదటి క్రిస్మస్ పండుగ ఇది అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇది నాకు జీవితంలో ఒక మధురానుభూతిని మిగులుస్తుంది. ముఖ్యంగా ఇంతకుముందు డిసెంబర్ మాసం వచ్చిందంటే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో డిసెంబర్ 1వ తారీఖు నుంచి మళ్ళీ జనవరి 1వ తారీఖు వరకు ప్రతిరోజు ఏదో ఒక చోట క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేటువంటి అదృష్టం నాకు కలిగేది. ఇప్పుడు రాజమండ్రితో పాటు యేసు ప్రభువు నాకు నిడదవోలును కూడా అందించారనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ ప్రభు ఇచ్చినటువంటి ఆదరణ కరుణ వల్ల నేను ఇవాళ మీ ముందు మంత్రిగా నిలబడగలిగాను. మీ అందరితో కలిసి క్రిస్మస్ వేడుకల్లో పాలు పంచుకునే అదృష్టం కూడా నాకు కలిగిందనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ క్రిస్మస్ వేడుకలు కేవలం మన ప్రాంతం మాత్రమే కాకుండా రాష్ట్రం దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లోనూ జరుపుకునేటువంటి ఏకైక పండుగ క్రిస్మస్ అనేటువంటి మాటని సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. యేసు ప్రభు నేడు పుట్టెను అనేటువంటి మాటని మనం ఎంత బాగా చెప్పుకుంటామో, అదేవిధంగా యేసు ప్రభు మనకు అందించినటువంటి మార్గం, ఆయన చూపించినటువంటి మార్గం, ఏ రకంగా శాంతియుత సమాజం ఉండాలి అనేటువంటి మాట వారు చెప్పినటువంటి విషయం. చాలా సందర్భాల్లో చాలా వేదికల మీద ఈ మాట చెప్పాను నేను. చాలామంది చెప్తారు దుష్టుల్ని శిక్షించమని, పాపుల్ని శిక్షించమని, శిష్టుల్ని రక్షించమని. కానీ ఒకే ఒక్క మహానుభావుడు పాపుల్ని సైతం వారికి మారు మనస్సు రావాలి, పునీతులు కావాలి, వారు కూడా మంచిగా ఉండాలి, వారిని ఏ రకంగానూ కూడా రక్షించాలనేటువంటి మాట చెప్పిన ఏకైక భావుడు యేసుక్రీస్తు మహాశయుడు అనేటువంటి మాటని సందర్భంగా భావించారు. మనకి తెలుసు, బైబిల్ చదువుకున్నటువంటి వారు కానీ విన్నటువంటి వారు కానీ ఆయన శరీరాన్ని హింసించి గాయపరిచి ఆయన్ని సిలువను ఎక్కిస్తే కూడా ఆ సిలువను ఎక్కించిన వారిని కూడా ఆయన ఒకటే, వారు కూడా రక్షింపబడాలనేటువంటి మాట చెప్పారు చెప్తే, వారు తనను గాయపరిచారు కనుక వారు శిక్షింపబడాలనేటువంటి మాట ఎప్పుడు చెప్పినటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అంటే ఆయన ఉద్దేశంలో మనలో ఉండవలసింది కేవలం కరుణ, జాలి, సహనం, ఓపిక ఇవి ఉండాలి తప్పితే కోపం తాపం ఉండకూడదు అనేటువంటి మాట వారు చెప్పారు. అదేవిధంగా మనందరం కూడా కలిసిమెలిసి ఉండాలనేటువంటి మాట, దాంతోపాటు మనల్ని మనం ఎంత బాగా ప్రేమించుకుంటామో మన పక్కవాడిని కూడా అంత బాగా ప్రేమించాలని, నీ వలే నీ పక్కవాడిని కూడా ప్రేమించనేటువంటి మాటని చెప్పడం. కానీ ఇవాళ అధికారం వచ్చిందనో, డబ్బు వచ్చిందనో, లేకపోతే మరొకటి వచ్చిందనో విర్రవేయకూడదనేటువంటి మాటకి తనని తాను తగ్గించుకునేవాడు దేవుని దృష్టిలో హెచ్చింపబడతాడనేటువంటి మాట కూడా వారు చెప్పడం. ఇవన్నీ కూడా జీవిత సత్యాలు, మనందరూ నిత్యం ఆచరణలో పెట్టవలసినటువంటి అంశాలు.
ఇలా కనుక మనం ఆచరణలో పెట్టగలిగి తోటి వాడిని బాగా చూడాలనేటువంటి ఆలోచన మనం చేయగలిగితే, కరుణతో ఉండాలనేటువంటి ఆలోచన చేయగలిగితే, జాలితో ఉండాలనేటువంటి ఆలోచన చేయగలిగితే అసలు ఈ సమాజంలో గొడవలు అనేవి జరగవు. శాంతియుత సమాజం అనేటువంటి మాట చెప్పినటువంటి మహానుభావుడు యేసుప్రభు. శాంతియుతంగా ఉండాలి, అందరూ కలిసిమెలిసి అన్నదమ్ములుగా ఉండాలనేటువంటి మాట చెప్పినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుని ఆ బాధ్యత పౌరుల కంటే కూడా ఎక్కువ రాజకీయ నాయకుల ఎక్కువగా ఉంది. ఎందువలనంటే సమాజాన్ని నడిపించేటువంటి క్రమంలో రాజకీయ నాయకులు యేసుప్రభు యొక్క బోధనల్ని ఆచరించగలిగితే, నమ్మగలిగితే, మనసులోకి తీసుకోగలిగితే ఈ సమాజంలో అసలు గొడవలే ఉండవు అనేటువంటి మాటని నేను గట్టిగా నమ్ముతున్నాను. దాంతో పాటు ఎవరైతే పేదవారు ఉన్నారో, అట్టడుగు వర్గాల వారు ఉన్నారో వారిని పైకి తీసుకురావడానికి కృషి చేయాల్సిన బాధ్యత కూడా మనకి యేసుప్రభు జీవితం నుంచి మనం తెలుసుకోగలుగుతాం. అటువంటి మహత్తరమైనటువంటి ఒక ఆశయాన్ని, ఒక భావాన్ని, ఒక ఆలోచనని, ఒక భావజాలాన్ని మనకు అందించినటువంటి మహానుభావుడు యేసుప్రభు పుట్టినటువంటి ఈ రోజు. నిజానికి డిసెంబర్ 25 అనుకున్న డిసెంబర్ మాసం అంతా కూడా ఈ కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటూ ఉంటాం. నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశం మేరకు అన్ని జిల్లాల్లో కూడా సెమీ క్రిస్మస్ చేసుకున్నాం. నిన్న రాజమండ్రిలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ చేసుకున్నాం. అక్కడ కూడా అందరం సమాధానం పడి అక్కడ ఉండి సమీకరించబడి అందరం కూడా ఒకటే మాట చెప్పాం, రాబోయే రోజుల్లో అందరం కూడా ఈ అభివృద్ధి కోసం కృషి చేద్దాం, పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేద్దాం అనేటువంటి మాట చెప్పుకోవడం జరిగింది. ఏవైనా లేకుంటే వైట్ బర్త్డేకి వచ్చే ఫోటోస్ బాగుంటారు. సమయంలో అధికారుల కొరకు